ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్యవాదాలు. ఈరోజు ఈ వీడియోలో పోస్టల్ ఆఫీస్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని గురించి నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ అలాగే మీకు రెగ్యులర్గా ఇట్లాంటి జాబ్ నోటిఫికేషన్స్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఎవ్రీ ఇయర్ మనకి పోస్టల్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఇది కంప్లీట్లీ మెరిట్ బేస్డ్ అన్నమాట. ఎట్లాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ఎట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అట్లాంటివి ఏవి రాయాల్సిన అవసరం లేకుండా మనకి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అయితే ఇది జనవరి 28 రోజునే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చాలామంది లింక్ ప్రొవైడ్ చేయట్లేదని ఫేక్ నోటిఫికేషన్ ఏమో అని అంటున్నారు. ఫేక్ ఏం కాదు, ఇది రియల్ నోటిఫికేషనే. సో అప్లికేషన్స్ ఎవరైతే గ్రామీణ డాక్ సేవక్ పోస్ట్ మాస్టర్ ఉంటారు కదా, అండ్ అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయంట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కింద కనిపిస్తున్న యూఆర్ఎల్ ఉంది చూడండి, దీన్ని మీరు గూగుల్‌లో టైప్ చేయండి యాస్‌టీస్‌గా. లేదు అంటే నేను కామెంట్ సెక్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే మీకు లింక్ అనేది ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతది. సో రిజిస్ట్రేషన్స్ ఎట్లా అంటే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మల్టిపుల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అయితే స్ట్రిక్ట్‌లీ ప్రొహిబిటెడ్ అని మెన్షన్ చేసిండ్రు. ఒకటే రిజిస్ట్రేషన్ అనమాట. అండ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు అటాచ్ ఎనీ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ అప్లికేషన్ ఫార్మ్. సో అప్లికేషన్ ఫార్మ్ తోటి ఎట్లాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదంట. నెక్స్ట్ వాళ్ళు అప్లోడ్ చేయాల్సింది ఏంటంటే రీసెంట్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ పోర్టల్‌లో అనెక్షర్ 2లో క్లియర్‌గా మెన్షన్ చేశారంట. అండ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైస్ టు ఫిల్ ద ఫార్మ్ వెరీ వెరీ కేర్‌ఫుల్లీ. సో నెక్స్ట్ ఇన్ కేస్ ఎనీ మిస్టేక్ ఈస్ నోటీస్డ్ డ్యూరింగ్ రిజిస్ట్రేషన్, candidates are not required to make registration again but rectify mistakes in registration application form. సో ఎడిటర్ కరెక్షన్ వీడియో విత్ ఇన్ 2 డేస్లో ప్రొవైడ్ చేస్తారంట. సో వరీ అవ్వకండి ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్స్ కనుక చేస్తే. సో లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది చూద్దాము. ఇక మనకి ఫెబ్ 16 వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. అప్పటి వరకు అప్లికేషన్స్ అయితే చేసేసుకోండి. సో ఇది కంపల్సరీగా 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి మాత్రమే. మీకు 10థ్‌లో మంచి మార్క్స్ వస్తే మీరు ఎవరైనా కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఇంకా శాలరీ విషయానికి వస్తే బీపీఎంకి 12,000 నుండి 29,000, డాక్ సేవకి 10,000 నుండి 24,000 ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, వేరే క్యాస్ట్ వాళ్ళకి 3 ఇయర్స్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి రిలాక్సేషన్ ఏమీ లేదు. డిజబిలిటీ ఉన్న వాళ్ళకి 10 ఇయర్స్. క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే మీకు 10th క్లాస్‌లో వచ్చిన మార్క్స్ బేస్డ్ మాత్రమే. ఇండియన్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఎవరైనా కూడా 10th క్లాస్‌లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని మాత్రమే చేయాలి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే డీటెయిల్స్ ఆఫ్ ద పోస్ట్ వైజ్ లాంగ్వేజ్ ఏంటి అనేది చెక్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ స్పెషల్ ప్రొవిజన్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, గోవా అండ్ సిక్కిం అని అన్నారు. ఒకసారి అది కూడా చూడండి. అంటే ఆ పర్టిక్యులర్ స్టేట్ వాళ్ళు. అండ్ ఇంకా నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్, నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్, అంటే సైకిల్ మనకి పోస్ట్ మాస్టర్కి కంపల్సరీగా సైక్లింగ్ వచ్చి ఉండాలి కదా. నెక్స్ట్ లైవ్లీహుడ్ గురించి కూడా తెలిసి ఉండాలి. అంటే మీరు ఎక్కడ ప్రాంతానికి వెళ్తారో ఆ ప్రాంతానికి సంబంధించి అనమాట. సో ఇది అండ్ విజన్ గురించి కూడా, అంటే లో విజన్, డెఫ్, హియరింగ్ అట్లా ఉన్న వాళ్ళకి కూడా కొంత పర్సంటేజ్ అయితే ఉంటుందంట. సో అది కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఎట్లా అప్లికేషన్ చేయాలంటే ఇక్కడ లింక్ ఉంది చూడండి, ఈ లింక్ పైన క్లిక్ చేయండి. ఓకే. సో దీని మీద ట్యాప్ చేస్తే మీకు ఎక్స్టర్నల్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. సో దాని ద్వారా, లేదు అంటే దాన్ని డైరెక్ట్గా మీరు ఇట్లా డ్రాగ్ చేసి కాపీ చేసుకొని మీరు కాపీ చేసి డైరెక్ట్ దాంట్లో టైప్ చేసినా కూడా మీకు రావడం అయితే జరుగుతుంది. ఎట్లా కన్సిడర్ చేస్తారు అసలు సెలెక్షన్కి అనేది చూద్దాము. గ్రేడ్ 1 10 పాయింట్స్, 9.5 ఫ్యాక్టర్ అయితే మల్టిప్లికేషన్ తీసుకుంటారంట వాళ్ళు. అంటే మీకు 10 పాయింట్స్ వచ్చాయి అనుకోండి ఒక సబ్జెక్టులో, 9.5 కింద కన్సిడర్ చేస్తారు. 9 వస్తే 9.5 కన్సిడర్ చేస్తారంట. 8 వచ్చినా కూడా 9.5. సో అట్లా కన్సిడర్ చేసి వాళ్ళు సెలక్షన్ ప్రాసెస్ అనేది అయితే చేస్తారు. బట్ సీరియస్లీ చెప్తున్నాను, ఇప్పటివరకు అసలు ఈ సెలక్షన్ ప్రాసెస్ అని వీళ్ళు మెరిట్ అంటారు కానీ లైక్ కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అట్లా వచ్చిన వాళ్ళకి జాబ్స్ నేను చూసాను అసలు. సో చూడాలి, మీరైతే నిరుత్సాహపడకుండా అప్లికేషన్స్ అయితే డెఫినెట్లీ చేయండి. ఎందుకంటే 10th క్లాస్ తోటి మాత్రమే కదా, మనం ఏం ఎగ్జామ్ రాయాల్సిన అవసరం అయితే ఏం లేదు. 100 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఒకవేళ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లికేషన్ చేసుకుంటే అయితే అది కూడా ఎగ్జామినేషన్ ఫీ అయితే లేదు. ఓకే. సో రీసెంట్ ఫోటోగ్రాఫ్ సైజ్ కూడా మెన్షన్ చేశారు, 30 KB టు 100 KB అనేసి. అండ్ డైమెన్షన్స్ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. సో దాని ప్రకారంగా చూసుకొని అప్లికేషన్స్ అయితే చేసేసుకోండి. సిగ్నేచర్ బ్లాక్ ఆర్ బ్లూ దేనితోటైనా కూడా పెట్టొచ్చు, పర్లేదు.
కరెక్షన్ విండో అయితే కంపల్సరీగా ఉంటుంది. సో, ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయనేది చూడండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. తెలంగాణలో ఉందా లేదా అనేది నేను చూస్తున్నాను. తెలంగాణలో కూడా ఉంది వేకెన్సీస్. సో, అప్లికేషన్ చేసుకునే వాళ్ళు చేసేసుకోండి. డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ.